నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయము 7వ వచనం నుండి 12వ వచనం వరకు ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఇక్కడ పై వచనాల్లో మనం చూసినప్పుడు తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఎందుకంటే వారి ద్రాక్ష తోటలు, వారి ఒలివ తోటలు అన్నీ వారు కుదువ పెట్టుకున్నారని, వారి పిల్లల్ని బానిసలుగా చేసుకున్నారని, మా ప్రాణాలు వారి ప్రాణాలు వంటివి కాదా, మా పిల్లలు వారి పిల్లలు పోలిన వారు కాదా అని వారు ఫిర్యాదు చేస్తారు. నెహెమ్యా న్యాయవంతుడు కాబట్టి వారి సమస్యను పరిష్కరించారు. వారు అలా ఫిర్యాదు చేసిన విషయాన్ని గత వారంలో మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు దాని కొనసాగింపుగా 7వ వచనం నుంచి ఏం జరిగిందో అనే విషయాలు మనం ధ్యానించుకుని ప్రార్థనకు వెళ్ళాం. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి ఫస్ట్ ఆలోచించాడు ఏం చేయాలి పరిస్థితిని అని. వెంటనే ప్రధానుల్ని అధికారుల్ని గద్దించాడు. మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి, వెంటనే సమాజం అంతటినీ కూడా సమకూర్చాడు అన్నమాట. సమస్యలు ఏమన్నా ఉన్నప్పటికీ కూడా సంఘానికి తెలుపవలసిన ఎన్ని సంఘానికి తెలపాలి. కొంతమంది మెచ్యూరిటీ కలిగిన వారు, బాధ్యత కలిగిన వారికి చెప్పాలి. ఏమైనప్పటికీ కూడా అందరూ పొరపాటు చేస్తారు. యథార్థ హృదయం లేనప్పుడు, డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి, ఆస్తిపాస్తుల దగ్గరికి వచ్చేటప్పటికి అందరూ కూడా ఈ సహోదర ప్రేమను కోల్పోతూ ఉంటారు. ఈ విభేదాలు వచ్చేస్తూ ఉంటాయి. ధనవంతులని, దరిద్రులని. ఈ ధనవంతులైన వారు ఏం చేస్తారంటే, ఆస్తి కలిగిన వారు మిగతా వారందరినీ కూడా అది ఏదో విధంగా వారి యొక్క బలహీనతను చూసి వారు వాటిని తీసుకుని వారికి వడ్డీ గిడ్డి ఏదో ఆశ చూపి, లేకపోతే ఏదో చేసి మొత్తానికి తీసుకుంటూ ఉంటారు. అందుకని ఇటువంటి పక్షపాతం ఉండకూడదు, సహోదరుల మధ్యని, సంఘంలో ఉండకూడదని యాకోబు కూడా రాస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం దయచేసి త్వరగా చూడండి. యాకోబు పత్రిక 2. నా సహోదరులారా మహిమా స్వరూపియకు మన ప్రభువైన యేసుక్రీస్తును గురించిన విశ్వాస విషయంలో మోమాటం గలవారై ఉండకూడదు. ఏంటంటే మోమాటం ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రము ధరించుకున్న ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రము ధరించుకున్న వాళ్ళని చూచి సన్మానించి నీవు ఇక్కడ మంచి స్థలంలో కూర్చుండమని చెప్పి ఆ దరిద్రుడితో నీవు ఇక్కడ నిలువము, లేక ఇక్కడ నా పాదపీఠంలో నిలువను కూర్చుండమని చెప్పిన ఎడమ. అందుకని మొహమాట ఉండకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే దీనుల్ని, దరిద్రుల్ని లక్ష్య పెడతాడు. అయితే అనేక సార్లు ఈ లోక సంబంధంగా ఐశ్వర్యం కలిగిన వారి విశ్వాసం కంటే దీనులు, దరిద్రులైన వారి విశ్వాసం గొప్పగా ఉంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రభు అపోస్తులైన వారందరినీ కూడా మీ ఇంటిని, మీకున్న ఆస్తిని, మీకున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించింది. తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించిన వాడు నాకు పాత్రుడు కాడు, దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు అని ఏం చేశాడు? వాళ్ళందరినీ బీదలుగా చేశాడు, దరిద్రులుగా చేశాడు. అయితే విశ్వాసంలో భాగ్యవంతుడయ్యాడు. అందుకనే పేతురు, యోహానులు ఏంటంటే ఒక వ్యక్తిని విశ్వాసంలోకి తీసుకొచ్చి కుంటివారిని యేసునామంలో లేవనెత్తారు. ఆ వ్యక్తి భౌతికంగా బాగుపడ్డాడు, ఆత్మీయంగా బాగుపడ్డాడు. అలాగా పరిచర్య అనేది ఉండాలి. సంఘం ఆ దృష్టి ఉండాలి. నడిపించే నాయకులకి నెహెమ్యా వంటి దృష్టి ఉండాలి. దేవుడు ప్రతి పరిస్థితిని ఎలా చూస్తున్నాడో అవగాహన ఉండాలి. మిగిలిన సమాజం అంతా కూడా ఆ రీతిగా ఉండాలి. లేకుండా కొంతమంది గర్విష్ఠులు ఉంటారు. వారికి భౌతికంగా కలిగిన దాన్ని బట్టి అనేకమైన విభేదాలు వస్తున్నాయి సంఘాల్లో, స్థానిక సంఘాల్లో, విభజనలు వస్తున్నాయి.
అటువంటి పరిస్థితిలో అక్కడ అల్లరే జరుగుతుంది తప్ప ఆత్మీయ క్షేమాభివృద్ధి ఏమి కూడా జరగట్లేదు. అటువంటి పరిస్థితులు ఉండకూడదు. అందుకని ఇక్కడ కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఈయన సమాజాన్ని అంతటినీ కూడా సమకూర్చాడు. మొట్టమొదటిగా అధికారుల్ని, సహోదరు పెద్దల్ని కూడా ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు. 8వ వచనంలో, అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించుకుని మీరు మీ సహోదరులను అమ్మదురా. అన్ని జనులకు కూడా అమ్మబడిన యూదులను మేము విడిపించాము, మీరు మీ సహోదరులను అమ్మదురా, వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీ చెప్పగా న్యాయాన్ని మాట్లాడినప్పుడు తప్పు చేసేవారు ఏం చెప్పలేరు దానికి జవాబు. దేవుడు కూడా ప్రశ్నించినప్పుడు చెప్పలేరు. అందుకనే అటువంటి అన్యాయపు క్రియలు మనం ఎవరు కూడా చేయలేరు. జక్కైన యేసుప్రభు దర్శించినప్పుడు తన అన్యాయం అంతటిని కూడా అక్రమంగా ఆర్జించే ఆర్జనంతటిని నుంచి కూడా విడిపించాడు. నూతన మనసు ఇచ్చాడు, నూతన స్వభావం ఇచ్చాడు, విశ్వాసం భాగ్యవంతుడిగా చేశాడు. ఇంకా ఈ కలిగిన ఆస్తిపాస్తులను బట్టి, అక్రమంగా సంపాదించిన డబ్బును బట్టి నా జీవితం ఆధారపడలేదు, ఇది నా నిత్య జీవాన్ని పాడు చేస్తుంది అని గుర్తించి యేసుప్రభు ఉంటే చాలు నాకు అనుకున్నాడు. ఆస్తిని అంతటినీ కూడా పేదలకు ఇస్తా అన్నాడు. అన్యాయం చేసిన వారికి 4 గంటల కలిపి ఇచ్చేస్తా అన్నాడు. ఆయన భౌతిక విషయాల్లో దరిద్రుడైపోయాడు. తను అంతా ఇచ్చేస్తే తన దగ్గర ఏమీ లేదు. కానీ యేసుప్రభు అంతా పైన యేసుప్రభు ఉంటే చాలు. అందుకని ఆయన సంతోషపెట్టారు. చెప్తాం కానీ విశ్వాసం కలిగిన వారు మాత్రమే ఈ మాట చెప్పగలుగుతారు. అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు చూస్తారు. అయితే ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే దేవుని సేవ యథార్థమైన హృదయంతో చేయగలం, అందరినీ ఏకరీతిగా చూడగలుగుతాం. అయితే మన దగ్గర ఎప్పుడైతే డబ్బు ఎక్కువగా ఉంటుందో, మన దృష్టి డబ్బు మీద పెట్టుకుంటుందో, హోదాల మీద పెట్టుకుంటామో, మిగిలిన వారిని చిన్న చూపు చూస్తాం. దేవుడు అట్లా చూడట్లేదు. అందుకనే అన్నా కూడా ఏమైనా ఆరాధన చేసింది, దీనుల్ని దరిద్రుల్ని ఏం చేశాడు, పెంటకొప్పుని రావనెత్తి సింహాసనం ఎక్కించాడు. అది కాబట్టి లేకపోతే ఈ లోకంలో కూడా ఇప్పుడు చూడండి, యోసేపుని తీసుకోండి, తాను కూడా దరిద్రుడు అయిపోయాడు, ఒంటరివాడు అయిపోయాడు, ఎవరు లేరు కానీ దేవుడు తోడుగా ఉన్నాడు. ఏం చేశాడు? సింహాసనం ఎక్కించాడు. యోసేపుని చూస్తే ఎవరు, ఏముంది ఆయనకి? కాబట్టి తన అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ తండ్రి దగ్గర నుంచి కానీ ఎటువంటి ఆదరణ లేదు, ఎటువంటి ప్రోత్సాహం లేదు. వారెవరిని కూడా నమ్మలేదు, ఒంటరి అయిపోయాడు. దేవుడు అలా చేసి వారిని హెచ్చించాడు. శిష్యుల్ని కూడా అలా చేసి హెచ్చించాడు. మనం కూడా అందుకనే ఆస్తిపాస్తులను బట్టి ఇంకో దాన్ని బట్టి మనం గర్వించామా, మనల్ని కూడా దరిద్రులుగా చేసి విశ్వాసంలో భాగ్యవంతులుగా చేసి హెచ్చిస్తాం. కాబట్టి అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో పక్షపాతం చూపించకుండా నేను ఎప్పుడు కూడా బీదలైన వారినే, వారి విశ్వాసాన్ని చూసి, వారి విధేయతను చూసి, వారి ప్రేమను చూసి నేను ఎంతో వారిని ప్రేమించడం, తర్వాత వారిని చేర్చుకోవటం, తర్వాత ఆ విధంగా దేవుని స్తుతించడం. నేను కూడా ఆ ప్రాంతాలు, సంగారెడ్డి ప్రాంతాల్లో సేవ చేసినప్పుడు కూడా అంత బేదలే అన్నమాట. అంత ప్రేమిస్తారంటే అంత ప్రేమిస్తారు, అంత విధేయత అంటే అంత విధేయత. కాబట్టి ఆ ధన్యత మనం కలిగి ఉండాలి. మనం కూడా అలా బేదల్ని ఓదార్చినప్పుడు, బేదలకు సాయం చేసినప్పుడు ఏమవుతుంది? సో దేవునికి అప్పించేవారంట. సామెతల్లో ఉంటాము, బీదల్ని కరుణించేవాడు యెహోవాకు అప్పించున్నాడు. సో అటువంటి పరిస్థితుల్లో జాగ్రత్తగా చూడాలి. తర్వాత వారు ఏమీ చెప్పలేక ఊరుకుంటారు, మరియు నేను మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? అన్యజనుల ఎదుట ఎందుకు దోషుల పాలు కావాలి? దేవుని నామం ఎందుకు దోషుల పాలు కావాలి? వారికి మనకి తేడా ఏంటని అవిశ్వాసులైన వారు అన్యజనులు ఎందుకు చెప్పుకోవాలి? సంఘాలను బట్టి ఇప్పుడు చూడండి,
కొన్ని సంఘాలు మాదిరి చూపించట్లేదు కదండి. వాళ్ళే మనలాగే కొట్టుకుంటున్నారు, వాళ్ళు ఇంకా వాళ్ళే బెటరు. అదే ప్రతి చోట అల్లరి జరుగుతుంది, కానీ మనం యేసుప్రభుని అంగీకరించిన తర్వాత ఆత్మ సంబంధమైన స్వభావం కలిగి ఉండాలి. వాక్యాన్ని పోలి మన తీర్పులు ఉండాలి, మన నడవడి మన ప్రవర్తన ఉండాలి. అలా లేకుండా ఇలా చేస్తున్నారు. అప్పుడు 10వ వచనం, నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగనే వారికి సొమ్మును ధాన్యములను అప్పుగా ఇచ్చి తిని ఆ అప్పు పుచ్చుకుందము. ఏంటి పుచ్చుకొనకుందము? ఆ అప్పు ఇప్పుడు పరిస్థితి, నేను కూడా అప్పు ఇచ్చాను ఇతరులకి. అయితే ఇప్పుడు తీర్మానం అప్పు ఇంకా మాఫ్. నేను ఇచ్చింది కానీ నేను మా ఎవరు నేను నా బంధువులు, సో నా దాసులు ఇచ్చాము, కానీ దాన్ని ఏం చేయను, ఇది మాదిరి అన్నమాట. ఎందుకంటే ఇతరులను ప్రేరేపించడానికి, ఇతరులకు మాదిరి చూపించడానికి ఈ పరిస్థితి వచ్చినప్పుడు తాను కోల్పోతున్నాను. కనుక అటువంటి సాక్ష్యం అవసరమైతే ఏం చేయాలండి, ఆస్తులు కోల్పోవటానికి కూడా ఇష్టపడాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వచనం చదవండి. హెబ్రీ 10:35 త్వరగా చదవండి. కాబట్టి మీ ధైర్యం విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుంది. 34 నిమిషాలు 33 నిమిషాలు. ఒక విధముగా చూచితే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడుతుంది. మరి ఒక విధంగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాడివారులైతుంది. ఎలాగనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైన దీవులైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవటకు సంతోషంగా అయితే ఇలా చేసినప్పుడు ఏంటంటే, యోబు లాంటి భక్తులు ఆస్తి కోల్పోయినా దేవుని స్తుతించారు. అటువంటి వారి జాబితాలోకి వెళ్ళిపోతారు. క్రీస్తు యేసునందు శ్రేష్ఠ భక్తులు అంటే వారు అన్నమాట. కాబట్టి మన ధనం మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేయకూడదు, సంఘంలో విభజనలు ఉండకూడదు, తారతమ్యాలు ఉండకూడదు, ఫిర్యాదులు ఉండకూడదు. అందుకనే మన సహవాసం చిన్నదైనప్పటికీ కూడా మనం చిన్నది కనుక ఇవన్నీ కూడా మేమే చూస్తాం ఎవరి పరిస్థితి ఏంటి. ఒక రకంగా అంటే వారు కొంతమంది అని అలవాటు చేసేయకుండా మనం ఏం చేస్తామంటే అవసరాన్ని బట్టి అప్పుడప్పుడు సాయం చేస్తూ ఉంటాం. అలాగా కొంతవరకు వారు కొంతవరకు ఇబ్బంది పడకుండా నడుస్తున్నారు. ఫిర్యాదులు అనేవి ఏమి లేవు, వారిని ఇలా చూస్తున్నారు, అలా మనకి అదేం లేదు. అంతా కూడా క్రమం అంటే క్రమంగా నడుస్తుంది. అందుకనే ఓపెన్గా చెప్తాం, ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా ఏ సమస్య ఉన్నా ఎవరితోనైనా వెంటనే చెప్పండి అని చెప్తాం. చెప్పినప్పుడు లేకపోతే రహస్యంగా చెప్పవచ్చు, ఒంటరిగా చెప్పవచ్చు. చెప్పినప్పుడు దాన్ని బట్టి సంఘం తప్పకుండా సరి చేస్తుంది. అలాగే హృదయంలో పెట్టుకుని ఇబ్బంది పడవలసిన పని లేనే లేదు. ఎందుకంటే వీళ్ళకి ఆ సమస్య ఉన్నప్పుడు వెంటనే ఏం చేశారు, చెప్పేశారు. దీన్ని ఏం చేశాడు, విన్నాయన పరిష్కరించాడు. అట్లా సంఘాలు ఆ విధంగా ఉండాలి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో కూడా చూసాం. హెబ్రీ విధవరాలు, గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, యేసుప్రభు నమ్ముకున్న వారిలో మధ్యలో ఏమొచ్చింది, చిన్న చూపు చూశారు కదా, పక్షపాతం చూపారని గ్రీకు దేశస్తులు హెబ్రీ భాష మాట్లాడే వారి మీద. ఎందుకంటే సంఘంలో కూడా వేరేగా ఉంటుంది. ఇక్కడ భక్సింగ్ గారిని ఎవరు వచ్చి అడిగారంటే, మీ దగ్గర ఎన్ని జాతుల వారు సంఘంలో ఉంటారు అంటే ఏ కులాలు అన్నట్టుగా అడిగారు అనమాట. బయట ఎంక్వైరీ ఆఫీసర్లు ఎవరు వచ్చి మా దగ్గర 2 జాతులు ఉంటాయి, ఒకటి పురుషులు, రెండవది స్త్రీలు. స్త్రీలు ఒక పక్కన కూర్చుంటారు అంతే. అంతేగాని ఇక ఇదంతా కూడా క్రైస్తవ జాతి, అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు బిడ్డలు, వీరు దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నారు అని చెప్తారు.
ఓకేనండి. సో అలాగే సంఘం అంతా కూడా ఉండాలి. ఆ అభిప్రాయంతో భక్సింగ్ గారి అభిప్రాయంతో ఆనాడు సంఘం ఏకీభవించింది. అప్పుడు కూడా ఉండే సమస్య అదే. నేను కూడా ఒక సంఘంతో కలిసి నన్ను కూడా తీసుకెళ్ళారు ఇక్కడ భక్సింగ్ గారి దగ్గరికి. ఆ సంఘంలో తీర్పు సనత్ నగర్ సియాన్ మందిరం. అదే నేను ఊరికి వెళ్ళాను ఆయన చూద్దాం, ఎట్లా తీర్పు తీస్తాడు చూద్దాం. ఎవరికి నేను సపోర్ట్ లేదు అప్పుడు కూడా, అయినా మనకేం తెలియదు అప్పుడు. కనుక ఊరికి వెళ్ళాను. వాడికి జనాలు కావాలి కాబట్టి, నేను అది కొత్తగా వచ్చాను కాబట్టి నన్ను పట్టుకున్నారు. సరే, వీటన్నిటిని బట్టి నేను అనుభవాలు నేర్చుకున్నానే తప్ప ఎవరు ఏం చేసినప్పటికీ అతిక్రమం చేసినా, అక్రమం చేసినా, క్రమం చేసినా వాటి ద్వారా నేర్చుకున్నాను తప్ప అక్రమంతో ఏకీభించడం ఇంతవరకు దేవుని దయ వలన నా జీవితంలో జరగలేదు అని నేను చెప్తాను. ఓకే, మనం అందరం కూడా ఆ రీతిగా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనం ఆత్మీయ జీవితంలో నష్టం తెచ్చుకుంటాం. తర్వాత 11వ వచనం చదువుదాం. ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, వారి ఇండ్లను, వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోను, ధాన్యంలోను, ద్రాక్షారసంలోను, నూనెలోను 100వ భాగమును వారికి మరల అప్పగించుడని నేను మిమ్మను బతిమాలుచు. చూసారండి, అందరికి కూడా ఏం చేయాలంటే 100వ భాగం అంటే అర్థం ఏంటి? ఎంత తీసుకుంటే అంత 100% 100% ఏం చేయాలి? వారికి ఇచ్చేయాలని బతిమాలు. ఎందుకు బతిమాలుతున్నాడంటే కొద్దిగా శరీరానుసార్లు మనసు మారాలంటే ఆ విధంగా బతిమాలు. పౌలు కూడా అనే సందర్భాలు మిమ్మల్ని బతిమాలుచున్నాను. శరీర సంబంధాలు త్వరగా వినరు అన్నమాట. అందుకనే ఆ విధంగా చెప్పారు. తర్వాత ఎందుకంటే అధికారం చేయటానికి కుదరదు, ఇట్లా చేయని చేయటానికి కుదరదు. అందుకని 12వ వచనం, అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చి వేసి వారి వద్ద ఏమీ కోరమనిరి. అంతటి నేను యాజకులను పిలిచి ఏ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేస్తాను. యాజకుల సమక్షంలో వారందరినీ ఇచ్చేస్తామన్న వారందరి చేత ఏం చేశాడు? ఎందుకు చేశాడు? మనుషులు నమ్మదగిన వారు. ఈరోజు ఒకటి చెప్తారు, అననీయ సప్తారు కూడా అట్లే చెప్పారు. అందరి ముందు మేము కూడా ఆస్తి అమ్మేసి ఇస్తా ఉన్నారు, అమ్మేశారు, సగం దాచుకొని సగం ఇచ్చారు కదా. సగం ఇచ్చినప్పుడు ఏమనుకుంటారు? అంతా ఇచ్చేసినట్టు సంఘం అనుకుంటుంది, లేక అపోస్తలు అనుకుంటారు. వీళ్ళని కొంత దాచుకుంటారు. దేవునికి తెలుసు కాబట్టి దేవుడు తన ఆత్మ ద్వారా పేదను ప్రేరేపించాడు. వీళ్ళు మోసం చేశారు. వెంటనే వారిని అడిగాడు. వారు ఏం చేశారు? తీర్పు వెంటనే వచ్చింది. ఇలాంటి వేషధారణ ఉండకూడదని సంఘంలో మొట్టమొదటిగా ఇటువంటి భయంకరమైన తీర్పు అనేది వచ్చింది. ఆ తీవ్రత ఇప్పుడు కూడా ఉంటుంది, అయితే అది తీర్పులోనికి వెళ్ళిపోతాం అన్నమాట. జాగ్రత్తగా ఆత్మీయంగా కూడా మనం సరిగా ఉండలేము. దేవుడు మనల్ని వాడుకుంటాడు, అలాంటి మనసు ఉంటే అనేది కల్లాది. అందుకనే జాగ్రత్తగా ఉండేది మనం నేర్చుకోవాలి. ఇంతవరకు మనం చూసుకున్నాం. 15వ కీర్తనలో కూడా దావీదు అంటాడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వారు యథార్థవంతుడు, యథార్థ హృదయం కలిగి నిజము చెప్పువాడే, తమ ద్రవ్యమును వడ్డీకి ఇయ్యనివాడు. అర్థమైంది? ద్రవ్యాన్ని ఏం చేయకూడదు? వడ్డీ ఇవ్వకూడదు, బలాత్కారం చేయకూడదు. అవసరమైనప్పుడు మనం ఏంటంటే వారికి ఎమర్జెన్సీలో ఏదైనా హెల్ప్ చేయగలిగితే మన స్తోమతను బట్టి చేయాలి, స్తోమతను మించి చేయకూడదు. కొంతమంది అప్పులు చేసి లేకపోతే ఏదో చేసి ఆ షూరిటీ పెట్టడానికి వస్తారు. ఆ గిరిటీలు కూడా పెట్టకూడదని బైబిల్ చెప్తుంది. సామెత 6లో యేసు ప్రభు మన కొరకు, మన పాప క్షమాపణ కొరకు పూటపడ్డాడు, షూరిటీ అయ్యి ఆయన చేశాడు, మరణాన్ని జయించాడు. అయితే మనము ఎవరికైనా షూరిటీ పెడితే, ఒక 10 లక్షలు 5 లక్షలకు పెడితే వాడు కట్టలేకపోతే అది ఎవరు కట్టాలి?
యేసుప్రభు పరిశుద్ధుడు కాబట్టి తిరిగి లేచే శక్తి ఉంది కాబట్టి మన పాపాల కొరకు చనిపోవటానికి వచ్చాడు, చనిపోయాడు. అది షూరిటీ. నీవు సంతకం అయితే పెట్టేసావు, 5 లక్షలు నిన్నే కట్టమని వచ్చినప్పుడు నేను కట్టలేను అంటావు. ఎందుకు? నీ సామర్థ్యం లేదు. అలాంటప్పుడు పెట్టకూడదు. ఓకే, అలాంటి వాటి జోలికి పోకూడదు. నీకు సాధ్యమైనంత వరకు ఏదో బాబు ఏదో ఒక పూట మా ఇంటికి రండి, భోజనం చేసి వెళ్ళండి, ఈ 1000 రూపాయలు తీసుకోండి, 500 తీసుకోండి, ఇంతవరకే పెట్టాలి. కానీ పూట పడు షూరిటీగా కూడా ఉండదు. బాగా జాగ్రత్తగా ఉన్నాం. ఇలాగా ఈ సమతుల్యతను మనము సంఘంలో అన్ని విషయాల్లో కూడా మనం పాటిద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.